కే పాల్ సార్ ఏం చేసిన సుత మస్తు వైరల్ అవుతుంది. సార్ ఇప్పుడు కూడా ఎక్కడ లేని రంది పెట్టుకున్నాడులా. సార్ ఎలక్షన్ అయిపోయిన సంది ఒకటే టెన్షన్ పడుతున్నాడు. పాల్ సార్ గంత టెన్షన్ ఎందుకు పడుతున్నాడో తెలియాలంటే ఖచ్చితంగా మీరైతే ముచ్చట చూడాల్సిందే. ఇక కేపాల్ చూస్తుర్రా ఏకంగా ఏం మాట్లాడుతున్నాడు. సార్ అటగా ఎలక్షన్ కమిషన్ నమ్మకుండా ఈవీఎంలు ఉంటాయి కదా, ఈవీఎంలు భద్రపరిచిన రూమ్ ఉంటది కదా, ఆ రూమ్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు మాకు కావాలి. అట్లనే ఆ సీసీటీవీ ఫుటేజ్ కు సంబంధించిన లింకులు కూడా మాకు కావాలి. లేకపోతే అందులో కూడా అవినీతి చేసి నన్ను గెలవకుండా ప్రతిపక్షాలు పొల్లు కుట్రలు చేసే అవకాశాలు చాలా ఉన్నాయని విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ కేఏ పాల్ సారు ఆయనతో పాటు ఇంకో 33 మంది ఆ సీసీటీవీల లింకులు మాకు ఇస్తే మేము ఇంటి దగ్గర నుంచే జూన్ 4 వరకు వాటిని చూసుకుంటా ఇంట్లోనే ఉంటామని పాల్ సార్ అయితే అనబట్టిండు. సారు మీరు ఏమనుకున్నా మంచిదే గాని ఏమని అంటేనేమో ఎలక్షన్స్ మళ్ళా పెట్టాలంటారు. ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితేనేమో నేనే గెలిచిన, కాకపోతే వాళ్ళు కావాలనే నన్ను ఓడగొట్టిర్రు, రిగ్గింగ్లు చేసిర్రు అని అంటారు. ఎలక్షన్స్ అంటే ఏమైనా చిన్న పోరగాల ఆటనా సారు? అయినా మీరు ఎలక్షన్ కమిషన్ నమ్మకుండా ఈవీఎం మిషన్ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాల లింకులు ఏమైనా ఇస్తారు అనుకున్నారా? మీకు ఏమన్నా రాసి ఉన్నదా ఇయ్యాలని? ఊకోరి సారు. ఒకవేళ నిజంగానే మీరు విశాఖపట్నంకి ఎంపీ అయితే ప్రజలందరూ బాగుపడతారు కావచ్చు, కానీ మీరు గింత అనుమానంతో ఎలక్షన్స్ ఏం మిషన్లు రూమ్స్ లింకులు నాకు కావాలని మీరు అన్నడు మాత్రం పద్ధతి అనిపిస్తలేదు సారు. అన్ని తెలిసిన మీరే అట్లా అంటే ఏమో మరి. 21 రోజులు మేము వాచ్ చేయలేము. ఈ లింకులు ఉంటే మాకు లైవ్ లింక్ ఉంటే మేము ఇంటి దగ్గర నుంచి మా టీముల ద్వారా మేము ఏదైనా కరప్షన్ జరగకుండా అబ్జర్వ్ చేయడానికి వీ హ్యావ్ రిక్వెస్టెడ్ దెమ్. రిటర్నింగ్ ఆఫీసర్ రిక్వెస్టెడ్ 1 hour ఫర్ రెస్పాన్స్. ఇన్ ద పాస్ట్ మీ పేరండి? హరిగణేష్ గారు ఏమన్నారు చెప్పండి, మీకు ఇచ్చారు కదా ఇంత పాస్ట్. హరిగణేష్ నేను 2019లో నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే కింద పోటీ చేసినప్పుడు మాకు అందరికీ కూడా నార్త్ నియోజకవర్గం ఆర్ఓ గారు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు సీసీ కెమెరాలు ఎప్పుడైనా ఆపరేట్ చేసి చూసుకోవచ్చు, మా ఎక్కడ ఫుల్ సేఫ్ గా ఉంటది, ఎటువంటి ఫైర్ అయినా ఏదైనా థెఫ్ట్ అయినా చేంజింగ్ అయినా ఏదైనా సరే మీకు డిస్ప్లే ఉంటదని చెప్పారు. అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఇవ్వడానికి మేము అడుగుతున్నాము. ఇప్పుడు మాకు ఆ ఫెసిలిటీ కల్పించమని అడుగుతున్నాము. కల్పించకపోతే అది చాలా బ్యాడ్ నేమ్. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్స్, సిఆర్పిఎఫ్ స్టాఫ్ మొత్తం అందరూ వారే. సో అవన్నీ చెప్పడానికి టైం లేదు. వారిని ఇంటెగ్రిటీ క్వశ్చన్ చేయకుండా క్యాండిడేట్లు అయిన మేము 33 మంది ఎంపీ క్యాండిడేట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్ లైవ్ లింక్ అడుగుతున్నారు వారు. అందుకే నేను వెళ్ళిపోతుంటే ఆపి మీరు కూడా జాయిన్ అవ్వండి సార్ అంటే నేను వారి తరపుని నా తరపుని అందరి తరపుని వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ డిమాండింగ్ ద CCTV web camera access live from now